ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రైవేటు బస్సులను నడిపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది. 935 గాను 450 బస్సులు రోడ్లపై తిరుగుతున్నాయి. దీనిలో ఎక్కువ భాగం ప్రైవేటు బస్సులు నడిపించుటకు అధికారులు ఏర్పాట్లు చేశారు. బస్టాండ్లలో ప్రయాణికులు దూర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను తీసుకుని తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిచో ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేసే అవకాశం ఉందని తెలిపారు. మనం ఈరోజు ఆర్టీసీ సమ్మెలో భాగంగా కరీంనగర్ 1 డిపో వద్ద ఉన్నాము. సో గత 50 రోజుల కిందమే సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం చర్చలకు పిలుస్తా అని చెప్పి నిన్నటి వరకు ఓపిక చూశారు. రాత్రి ఆర్టీసీ వారితో చర్చలు జరపడగా సో ఆ చర్చల్లో సఫలం కాకపోవడం వల్ల ఈరోజు సమ్మెకు దిగారు. ఆర్టీసీ కార్మికులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 11 డిపోలో దాదాపు 1100 బస్సులు డిపోలకే పరిమితమై ఉన్నాయి. సో ఈరోజు ప్రైవేట్ బస్సులను పెట్టి నడిపిస్తుండగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 3 చోట్ల ప్రమాదాలు చోటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రమాదాల్లో చాలామంది ప్రయాణికులకు గాయాలయ్యి హాస్పిటల్ పాలవడం జరిగింది. సో వారు ఒకటే చెప్తున్నారు, మేనిఫెస్టోలో ఏవైతే ఇచ్చారో హామీలను నెరవేర్చే దిశగా మేము అడుగుతున్నాం తప్ప మా కోరికలు గొంతమ కోరికలు ఏమి కాదు. సో వెంటనే ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలిచి మా సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. థ్యాంక్ యూ. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు బతుకులు బాగుంటాయని అనుకుంటే మా బ్రతుకులు ఏం బాగుపడక సమ్మెలకు మేము నెట్టాల్సిన పరిస్థితి మాకు తీసుకొచ్చారు. మా ప్రధానమైన డిమాండ్ ఏమి లేవు, 3 కోరికలు ఏంటంటే 3 డిమాండ్స్ ఏంటంటే ఒకటి ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఇంకొకటి పిఆర్సీ ఇవ్వాలి, యూనియన్లను పునరుద్ధరించాలి. మూడు మాకు ప్రధానమైన డిమాండ్లు. వీటిని నెరవేర్చగలరని మేము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాము. కాలయాపన చేస్తూ మమ్మల్ని సమ్మెలోకి నెట్టిన పూర్తి బాధ్యత గవర్నమెంట్దే. దీన్ని మమ్మల్ని వెంటనే చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని కోరుచున్నాం. ముఖ్యంగా ఈరోజు మరి ఆర్టీసీ కార్మికులందరినీ ప్రభుత్వము ఇటు ఆర్టీసీ యాజమాన్యం కలిసి సమ్మెలోకి నెట్టడం జరిగింది. మాకు ప్రభుత్వము మరి అధికారంలోకి రాకముందు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు మరి స్పష్టంగా ఉన్నాయి. ఒకటి, ఆర్టీసీ కార్మికులను మరి ప్రభుత్వంలో విలీనం చేస్తాం. అదేవిధంగా ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్ల మౌఖిక రద్దు ఏదైతే ఉందో దాన్ని మళ్ళా పునరుద్ధరిస్తాం. పే స్కేళ్లను ఇమీడియట్గా ఎప్పటికప్పుడు చేసి బకాయిలు ఏవైతే ఉన్నాయో బకాయిలను కూడా చెల్లిస్తాం, పనిభారం తగ్గిస్తాం. మరి అదేవిధంగా రిక్రూట్మెంట్లు చేస్తాం. మమ్మల్ని కార్మికులందరినీ కడుపులో పెట్టుకొని చూస్తాం. ఆర్టీసీ భూములను రక్షిస్తాం, ప్రైవేటీకరణ చేయమని స్పష్టమైన హామీలను మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటినన్నింటినీ విస్మరించి దాదాపు 3 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కారం దొరకలేదు. ఆ ధర్మిలా మరి రాష్ట్ర యూనియన్లన్నీ జేఏసీగా ఏర్పడి మరి రకరకాల ఉద్యమ కార్యక్రమాలు చేపట్టి చిట్ట చివరిగా మరి ఇదే 2025 మేలో స్ట్రైక్ నోటీస్ ఇస్తే అప్పుడు ఒక త్రిసభ్య కమిటీ వేసి పొన్నం ప్రభాకర్ గారు రవాణా మంత్రివర్యులు మరి వేసి చర్చలు జరిపి దాన్ని కాలయాపన చేసి దాన్ని తూతూ మంత్రంగా ఒడిపించడం జరిగింది. మేము ఆ రోజు కూడా స్ట్రైక్ను విరమించుకోలేదు. వాళ్ళు కొంత సమయం అడిగారు కాబట్టి సమయం ఇచ్చి దాన్ని పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. అయినా కూడా మళ్ళీ 1 ఇయర్ మేము గడువు ఇవ్వడం జరిగింది. ఆ 1 ఇయర్ కాలంలో కూడా మళ్ళీ ఏమాత్రం స్పందించలేదు. ఇటు ఆర్టీసీ యాజమాన్యం నుంచి రాలేదు స్పందన, అదేవిధంగా ప్రభుత్వం నుంచి రాలేదు. కాబట్టి గత 50 రోజుల క్రింద మరి రాష్ట్ర జేఏసీగా సమ్మె నోటీస్ ఇచ్చి మరి ఇప్పుడు సమ్మెలోకి నెట్టివేయబడ్డాం. ఈ 50 రోజుల కాలంలో కూడా మాకు ఇంకా సమయం సరిపోలేదు అని నిన్నటికి నిన్న ఒక ఐఏఎస్ కమిటీ వేసి మరి వాళ్ళతోటి చర్చలు జరపమని మరి
ఇన్ని రోజులు వాళ్లకు టైం దొరకలేదట ప్రభుత్వానికి. ఇప్పుడు నిన్నటికి నిన్న చర్చలు జరపండి అని చెప్పి ఐఏఎస్ కమిటీకి చెప్తే మా వాళ్ళు స్పష్టంగా 32 డిమాండ్లను విన్నవించడం జరిగింది. అందులో మా చేతిలో ఏం లేవని చెప్పి చేతులు లేపి వాళ్ళు సపరేట్గా వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి మేము తప్పని పరిస్థితులలో ప్రభుత్వమే మమ్మల్ని సమ్మెకు నెట్టివేసింది. కాబట్టి ప్రజలు, మేధావులు, విజ్ఞులు, ఇతర పార్టీ నాయకులు కూడా ఆలోచించాలి, తోటి యూనియన్ సోదరులు సోదరిమణులు కూడా ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం ఇవాళ జిద్దుకు ప్రైవేటు బస్సులను మరి నైపుణ్యం లేని డ్రైవర్లతోటి నడిపించడం జరుగుతుందో అందులో భాగంగా ఇవాళ మరి అక్కడక్కడ ప్రమాద సంఘటనలు జరిగినాయి. ఇవాళ ప్రొద్దున 2వ డిపోకు సంబంధించిన బస్సు అలుగునూరు చౌరస్తా దగ్గర మరి యాక్సిడెంట్ జరిగితే చాలామంది అమాయక ప్రజలు గాయాలైనవి. మరి దానికి బాధ్యత ప్రభుత్వము, యాజమాన్యమే వహించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గొంతెమ్మ కోరికలు మేమేం కోరతలేం. వాళ్ళు మేనిఫెస్టోలు పెట్టినయే మాకు వర్తించే సమస్యలనే పరిష్కారం చేయమంటున్నాం. అయినా కూడా ససేమిరాని జిద్దుకుపోతూ ఉన్నది. ఇంకొక పక్క ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేస్తూ ఉన్నది. ఏవైతే ఎలక్ట్రిక్ బస్సుల బూచి చూయించి మా ఆర్టీసీ సంస్థకు సంబంధించిన సొంత భూములను ప్రైవేటు కార్పొరేషన్ వ్యవస్థలకు అప్పచెప్పే ప్రక్రియలో భాగంగా కరీంనగర్ 2 డిపోకు సంబంధించిన డిపోనే వాళ్లకు దారాదత్తం చేయడం జరిగింది. ఇటువంటి ఈ జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం రాష్ట్ర స్థాయిలో దాదాపు 10-15 డిపోలు మరి ఇప్పటికే ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పడం జరిగింది. కాబట్టి మా ఉనికిని మేము చాటుకోవాలి, మమ్మల్ని మేము రక్షించుకోవడానికి ప్రతి ఒక్క కార్మికురాలు ఇవాళ స్వచ్ఛందంగా మరి సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వము, యాజమాన్యము మేల్కొని మా రాష్ట్ర జేఏసీని పిలిపించి సామరస్యంగా పరిష్కారం చేసి మరి దీన్ని ప్రజలకు ఆర్టీసీ దూరం కాకుండా కాపాడాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏవిఆర్ రెడ్డి, కరీంనగర్ రీజియన్ వర్కింగ్ ప్రెసిడెంట్. పీజీఆర్టీసీ గత నెల రోజుల నుండి సమ్మె నోటీసు జేఏసీగా ఏర్పడి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు 98 డిపోల నుండి ఈ నిరసన కార్యక్రమాలు, సమ్మె చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యమైన అంశాలు ఏమేంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, యూనియన్లను పునరుద్ధరించాలని, 21-25 పే స్కేల్ ఇవ్వాలని, 2017 సంబంధించిన రిటైర్మెంట్ కార్మికులందరికీ బకాయిలు చెల్లించాలని ప్రధాన అంశాలతోటి 32 డిమాండ్లతోటి ఎండీ గారికి, ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. మార్చి 13వ తారీఖు నాడు నోటీస్ ఇస్తే నిన్న చర్చలుగా పిలిచి ఒక కమిటీ వేయడం జరిగింది. ఇది ప్రభుత్వానికి తగుదునా అనేది కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఎందుకంటే మరి మహాలక్ష్మి పథకం మీరు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఒకటే రోజులో డిసెంబర్ 9 నాడు సోనియా గాంధీ గారి పుట్టినరోజని మహిళలకు ఫ్రీ అనే ఒక పథకం ప్రవేశపెట్టారు. మరి ఆ పథకాన్ని ప్రవేశపెట్టే ముందు కనీసం ఆర్టీసీ అధికారులు కానీ సమీక్షా సమావేశం జరిపి మీరు పెట్టారా? ఇవాళ ఈరోజు 2.5 సంవత్సరాలు గడిచినాక ఇప్పుడు కమిటీ వేసి కాలయాపన చేస్తే ఈ ఎంతవరకు కరెక్ట్ అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ఆర్టీసీ అధికారుల పాత్ర ఎట్లున్నదంటే చాలా ఘోరంగా ఉంది. కానీ దీనికి పూర్తి బాధ్యత తదనంతరం మరి విద్యార్థులు, మేధావులు, అలాగే ప్రతిపక్ష నాయకులు అందరూ రేపటి నుంచి సంఘటితమై మరి మా ఆర్టీసీ సమ్మెకు సంఘీభావంగా ప్రతి డిపో ముందు వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేపడతారని కూడా ఈ సందర్భంలో మాకు సంకేతాలు వచ్చినాయి. రాష్ట్ర జేఏసీ నాయకత్వం తెలియజేయడం కూడా జరిగింది. అధికారులు ఏం చేస్తున్నారంటే 1-2 డిపోల నుంచి బస్సులు బయలుదేరి ఈ డిపో నుంచి 10 వెళ్ళినాయి, ఆ డిపో నుంచి 10 వెళ్ళినాయి, కార్మికులను భయభ్రాంతులు చేసి ఇబ్బంది గురి చేసి వాళ్ళను మేము డ్యూటీలను బీకేస్తాం, లేకుంటే మహిళా కండక్టర్లు ట్రాన్స్ఫర్ చేస్తాం, లేకపోతే సిక్కులు ఉన్న డ్యూటీకి రావాలి, ఈ విధంగా బెదిరింపులు జరుగుతున్నాయి. మరి ఇందులో పే స్కేల్ జరిగితే అధికారులకు 100% న్యాయం జరుగుతుంది. కార్మికులు కష్టపడి కొట్లాడి కేసులలో ఇరుక్కొని ధర్నా చేసి రాస్తామని చెప్తే 10% మాత్రమే జీతభత్యాలు పెరుగుతాయి. అది ఎప్పుడు గవర్నమెంట్ ఇచ్చినప్పుడే, కానీ అధికారులకే లబ్ధి జరుగుతుంది. మరి అదే అధికారులు ఇలా మా మీద ఇట్లా ఉక్కుపాతం మోపడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మీడియా ద్వారా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఈ ఆపరేషన్ అనేది బంద్ చేయండి దయచేసి. మరి రాష్ట్రంలో 90 డిపోలలో మరి ఇప్పుడు ఈ రీజన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 11 డిపోలలో ఇంత పర్ఫార్మెన్స్ ఉండి 100% ఓవర్ వచ్చినా
మరి కండక్టర్లను వేధిస్తూ డ్రైవర్లను వేధిస్తూ ఇటు కేంపిల్ పీరియడ్ మీద పేరుపై అమౌంట్ కండక్టర్ తీసుకొస్తారని డిపోజిట్లు పెట్టి నానా ఇబ్బందులు చేసిండు. ఇవాళ మీరు బస్సులు తిరుగుతాయని అంటున్నారు కదా, అదే బస్సులో మీడియా సాక్ష్యం తెలుపుతున్నా. ఏదైనా ఒక ఇద్దరు ప్రయాణికులు మీడియా ద్వారా మీరే పోయి ఆ బస్సులలో చూడండి. వాళ్ళు ఖాళీ బస్సులో తీసుకొని వాళ్ళని దించేసుకుంటూ పోతాను, ఎక్కించుకోలేదు, మళ్ళీ వేరే టికెట్ ఇచ్చలేదు, పైసలు మరి వసూలు చేస్తాలా, అది అంత భగవంతుని కనుక. కానీ దీనివల్ల ఆర్టీసీకి ఎంత లాభం అవుతుంది? ఇవాళ ఎన్ని బస్సులు తిరుగుతానో లెక్క తీస్తాం, ఏ డిపోకి ఎన్ని బస్సులు తిరుగుతానో లెక్కలు తీసుకొని మేము కిలోమీటర్ దింపిన వరకు పైసలు ఎన్ని ఇవాళ లిమిటెడ్ అయితే అని కూడా మేము తీసి రేపు చెప్తాం. అధికారులు ఇప్పటికైనా అట్లాంటి ప్రచారం మానుకొని మీరు మాకు సహకరించి ఈ సమ్మెను మీరు సానుకూలంగా వాతావరణంలో తీసుకుపోతారని ఈ మీడియా ద్వారా మీకు గుర్తు చేస్తున్నాం. ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 900 బస్సులు ఉన్నాయన్నారు. 900 బస్సులు 450 బస్సులు రోడ్లపైకి వచ్చినాయి. ఇంకా సాయంత్రానికి కూడా మిగతా బస్సులు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆర్ఎం గారు అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? 450 బస్సులు కాదు కానీ 45 బస్సులు మొత్తం తిరిగినమాట వాస్తవం. డిపోల వరకు చెప్పడం కూడా నేను చెప్పగలుగుతాను. జిల్లా జేఏసీ చైర్మన్గా హుజురాబాద్లో 4 బస్సులు వెళ్ళినాయి, హుస్నాబాద్లో 6 బస్సులు వెళ్ళినాయి. ఇక్కడ జేబీఎం బస్సులను వాళ్ళు ఇంక్లూడ్ చేస్తాం. జేబీఎంకి మాకు సంబంధం లేదు. జేబీఎం అనేది ఒక ప్రైవేట్ సంస్థ. కాకపోతే వాళ్ళకు చెప్తే వాళ్ళది అంతా అది రాష్ట్ర ఏది కేంద్రం లెవెల్లో ఉన్న సంస్థ కాబట్టి వాళ్ళు కొంచెం మాకు సహకారం అందజేయలేదు. ప్రైవేట్ ఆపరేటర్లతో కూడా మాట్లాడుతున్నాం, ప్రైవేట్ యాజమాన్యాన్ని కూడా లెక్కలు ఇచ్చినాం. రేపటి నుంచి వాళ్ళు కూడా ప్రత్యక్షంగా మాకు సహకారం అందించే దిశగా ఉన్నారు. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే మంత్రిలో 3 బస్సులు వెళ్ళినాయి, గోవార్కల్లో 8 బస్సులు వెళ్ళినాయి, తర్వాత జగ్తాలో 2 వెళ్ళినాయి, మెట్పేలో 3 వెళ్ళినాయి. ఇంకా 10 బస్సులు మాత్రం ఎక్కడ కూడా వెళ్ళినాయి. వేముల డిపోలో పూర్తిగా మహిళా సోదరమణులు భోజనాలు కూడా తెచ్చుకొని డిపో గేట్ ముందటనే వంట వార్పు చేసిండ్రు. అక్కడ ఉద్రిక్త మాట వాస్తవం. అక్కడ 3-4 బస్సులు ఉన్నాయి. టోటల్గా మాకున్న సమాచారం ఏంటంటే 30 నుంచి 40 బస్సులు మాత్రమే వెళ్ళి ఉంటాయి. ఒకవేళ వెళ్ళి ఉంటే ఇంకో 10 బస్సులు వెళ్ళి ఉండొచ్చు. కానీ 400 బస్సులు మాత్రం ఆపరేట్ అనేది తప్పు. 400 బస్సులు ఆపరేట్ చేస్తే మీరు ఇలా తీసుకెళ్చిన కలెక్షన్ ఎంతో మీ ద్వారా వాళ్ళు తెలపాలి మేనేజ్మెంట్ అని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాను. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులు వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని జేఏసీ రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగానే అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతే ప్రభుత్వం పరిష్కరించని ఎడల 2 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలనే అమలు చేయమని 2 సంవత్సరాల నుంచి కార్మిక వర్గం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసి వినతి పత్రాలు ఇచ్చేసి మా సమస్యలను పరిష్కరించండి, మా పెండింగ్ బకాయిలను ఇప్పించండి, పీఆర్సీ బకాయిలను ఇప్పించండి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండి, ఆంధ్రప్రదేశ్లో విలీనం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చేసింది, మీరు కూడా చేయండి అని చెప్పి అనేక సార్లు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలనే ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఈరోజు నాన్సుడు ధోరణి చేసి కాలయాపన చేస్తూ పరిష్కరించని ఎడల ఈరోజు కార్మిక వర్గం జేఏసీ ఆధ్వర్యంలో సమ్మెకు పిలుపునిచ్చి ఈరోజు 1 నెల రోజుల నుంచి సమ్మె పిలిపిస్తే ఆ సమ్మెను బేరఖాతరు చేసినటువంటి ప్రభుత్వం చేస్తేనే ఈరోజు కార్మిక వర్గం సమ్మెలకు దిగడం అనేది జరిగింది. దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారు పూర్తి బాధ్యత వహించాలి. ఎందుకొరకంటే ఈరోజు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లాలోనే అవగాహన లేనటువంటి డ్రైవర్లను పెట్టేసి ఈరోజు సమ్మె చేస్తుంటే ఆ డ్రైవర్ బస్సు తీసుకొని పోతే కరీంనగర్ ప్రాంతంలో చివరిలో ప్రమాదం జరిగి ప్రజలకు ప్రాణాపాయ స్థితిలో జరగడానికి కారణం ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం మీనమాంసాలు లెక్కబెట్టకుండా వెంటనే జేఏసీ తోటి చర్చలు జరిపి వాళ్ళ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు మీరు ఇచ్చినటువంటి పొన్నం ప్రభాకర్ గారు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో సమయంలో సమ్మె చేస్తుంటే ఇదే డిపోలో మీరు వచ్చి వాగ్దానం చేసిర్రు, మేము అధికారంలోకి వస్తే ఆర్టీసీ ఆస్తులను రక్షిస్తామని చెప్పారు, ప్రభుత్వంలో విలీనం చేస్తా అని చెప్పారు, పెండింగ్ బకాయిలను ఇస్తా అని చెప్పారు. మీరు ఇచ్చినటువంటి మాటలు ఇప్పుడు గుర్తుకు రావడం లేదా? మీరు కమిటీలు వేసుకుంటా కాలయాపన చేస్తూ చర్చలకు పిలిచేసి మళ్ళీ 1 నెల రోజులు అడగడం అనేది ఇది సరైన పద్ధతి కాదు. ప్రభుత్వం మొండి వైఖరి పోకుండా వెంటనే వాళ్ళ సమస్యలను పరిష్కరించాలి. పరిష్కరించని ఎడల ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి
మొత్తం మంది కార్మికులతో పాటు ప్రజలను కూడా చైతన్యం చేసి ప్రభుత్వం చేసేటువంటి దుర్మార్గాన్ని ఎండగడుతూ వాళ్ళ యొక్క విధానాలపైన మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీలను ఎందుకు అమలు చేయలేదని మాత్రం పెద్ద ఎత్తున సమ్మెను ఇంకా కొనసాగిస్తాం. దీన్ని నీరుగార్చకుండా అనేకమైనటువంటి అధికారులు ఈరోజు ఉన్నటువంటి ఎండీ గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇప్పుడే సోషల్ మీడియాలో రావడం జరిగింది. మీ యొక్క సమస్యలను పరిష్కరిస్తాం, మీరు సమ్మెను విరమించండి అని చెప్తారు. మరి నిన్న ఏం చేసిరయ్యా? చర్చలకు పిలిచేసి ఆ చర్చల్లో కమిటీ అని మీరు ఒక కాలయాపన పేరుతోటి కమిటీ వేస్తామని చెప్పడం జరిగింది. కానీ కమిటీల పేరుతో కాలయాపన కాదు, విసిగి చెందిరు. కార్మిక వర్గం విసుగు చెందింది. కార్మిక వర్గంతో ప్రజా సంఘాలు, అనేకమైనటువంటి ట్రేడ్ యూనియన్లు అన్నీ కూడా వీళ్ళకు సమ్మెకు పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఈ సమ్మెను ఇదే విధంగా ప్రభుత్వం కనుక కొనసాగిస్తే ప్రత్యక్ష పోరాటాలలో పాలు పంచుకుంటాం. ఎక్కడికక్కడ ప్రజలు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క ఆర్టీసీ ప్రజల సంస్థ, ఈ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉన్నది. ప్రజలకు సేవ చేయడానికి ఉద్యోగ వర్గం ఎప్పుడు ఎల్లవెల్లలా మీ యొక్క ప్రజల శ్రేయస్సు కొరకు ఆర్టీసీ సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగ వర్గం మీ అందరికీ కంకబద్ధమై ఉన్నది. కాబట్టి ఆర్టీసీని పరిరక్షించుకోవడానికి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి మీ కార్మికుల యొక్క ఒక పోరాటాన్ని మీ ప్రజా సమస్య ప్రజలు కూడా సహకరించాలని, ఆ సహకారంతో ఈ యొక్క సమస్యలను పరిష్కరించుకోవడానికి విధంగా ఈ యొక్క సమ్మెను చేపడుతున్నాం. ఈ సమ్మెలో ఏ కార్మిక వర్గం కూడా, కార్మికులందరూ కూడా పోరాటం సమ్మె చేయాలని, ఈ పోరాటంలో పాలు పంచుకోవాలని, ఈ పోరాటంలో ఏఐటీసీగా ముందు భాగాన ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏఐటీసీగా సంపూర్ణ మద్దతు తెలియపరుస్తున్నాం. యావత్ తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ బస్ కా పయ్యా నహీ చలేగా తెలంగాణ నహీ దేంగేతో అని నిష్కార్షమైన పోరాటం చేసిన వాళ్ళు ఆర్టీసీ కార్మికులు. ఈ ఆర్టీసీ కార్మికులు 54 మంది బలిదానాలతోటి కూడా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు. ఈ తెలంగాణలో ప్రణాళికులకు ఎవరికి ఎలాంటి ఆటంకాలు కలగద్దని వారు 10 గంటల పనిదినం ఉంటే 18-16 గంటల పనిదినం చేసుకుంటూ కూడా నిజమైన వాలంటీర్గా పనిచేస్తున్నారు. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం తగులుబాయి స్థలంతో వారు ఇచ్చిన హామీని చేయలేకపోయారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న చేస్తుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలైంది. ప్రభుత్వంలో విలీనం చేయమంటున్నారు. ఆంధ్రలో విలీనం చేశారు, మరి తెలంగాణలో ఎందుకు చేయలేకపోతున్నారని ప్రథమంగా అడుగుతున్నారు. అదే మాదిరిగా రాజ్యాంగం కల్పించింది 10 మంది ఉంటే యూనియన్లు ఏర్పాటు చేయాలని. కార్మికుల యొక్క సమస్యలు యజమానితోటి మాట్లాడేదానికి ఒక యూనియన్ కావాలి. ఆ యూనియన్ పెట్టుకుందామంటే కూడా ఇవాళ గత ప్రభుత్వం కన్నా మొండిగా ఈ ప్రభుత్వం కూడా యూనియన్ పెట్టనీయకపోవడం అన్నది ఇది సిగ్గుమల్ల చర్య, ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య. అందుకే కార్మికులంతా రోడ్డు మీదకి వచ్చారు. వారి యొక్క పిఆర్సీని ఇంకా ఏవైతే బకాయి ఉన్నాయో అవిట్లని ఇవ్వాలని చెప్తున్నారు. సిసిఎస్ ఫండ్స్ వారి యొక్క అనారోగ్యానికి గురైనప్పుడు దాన్ని ఉపయోగిస్తారు, దాన్ని కూడా ఖర్చు పెడతలేరు కనుక దాన్ని నిలదీస్తున్నారు. ఇవన్నీ సమస్యలు వాస్తవానికి కార్మికులై ఇది వాస్తవానికి ఒక కార్మికులకు కావలసిన చట్టపరమైన పద్ధతిలోనే సమ్మె నోటీస్ ఇచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. మరే అతి ముఖ్యంగా గత ప్రభుత్వం 50 లక్షల కోట్ల ఆస్తి ఆర్టీసీది, దాన్ని కాజేసడానికి ప్రయత్నం చేసింది. అదే దారిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నడుస్తుందేమో అని మేము భావిస్తున్నాం. బేషరతుగా ఆర్టీసీ కార్మికులే డిమాండ్ అయితే పెట్టిరో దాన్ని తూచా తప్పక డిమాండ్ను అమలు చేయాలని దళిత లిబరేషన్ ఫ్రంట్ తెలంగాణ ఉద్యమ జేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. యాదవ్, జేఏసీ వైస్ చైర్మన్, ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ. ఈరోజు ఆర్ఎం గారు మీతోనే బస్సులు 400 బస్సులు నడుస్తున్నాయి అన్నట్టు ఇన్ఫర్మేషన్ చెప్పారు మీరు. అది చాలా దుర్మార్గమైన విషయం. అది 30-40 బస్సుల కంటే ఎక్కువ తిరుగుతలేవు. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మెట్టిపల్లిలో 1 సీసీ ఇవ్వవలసినటువంటి హైదరాబాద్ బస్సు సూపర్ లగ్జరీ, కురుటూరులో 2, అన్నగారు చెప్పినట్టుగా ముస్నాబాద్లో 2, మంతెన్లో 1 వెళ్ళింది. 330 బాబతి ఇది. ఇంత కొడితే 10-20 బస్సులు కూడా వెళ్ళలేదు. దానికి 400 బస్సులు వెళ్ళినాడు. ఇంకొకటి, ఈ భారం అంతా ఎవరి మీద మోపుతామని ప్యాసింజర్లను టికెట్ లేకుండా ప్రయాణం చేపిస్తున్నారు మేనేజ్మెంట్. ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికా లేకపోతే సంస్థను ముంచడానికా? ఈ రెండింటికి ఆర్ఎం గారు సమాధానం చెప్పాలి. మీరు అంటున్నారు కాబట్టి మేము మీ ద్వారా కోరుతున్నాం ఆర్ఎం గారు. ఈ లాస్ అంతా ఎవరి మీద వేస్తారు. ఇంకొకటి, కాంట్రాక్టు కార్మికులందరూ మద్దతు ఇస్తున్నారు. అలా కొంతమంది బెదిరింపులకు గురైపోయినారట, వాళ్ళు కూడా రేపు వస్తామన్నారు. గ్యారేజ్ కార్మికులను కూడా భయభ్రాంతులకు గురి చేసిన 2 డిపోలో వాళ్ళు కూడా రేపు సమ్మెలకు దిగుతున్నారు.
ప్రైవేటు బస్ యాజమాన్యాలతో ఇవాళ సాయంత్రం వరకు మాట్లాడతాం. వారు కూడా సరే సానుకూలంగా స్పందించారు. అవి కూడా రేపటి నుంచి ఒక్క హైర్ బస్ కూడా నడవది. మీరు ఆల్రెడీ పర్మనెంట్ రిజెక్ట్ చేస్తామన్నారట. ఏ విధంగా చేస్తారో వాళ్ళ పర్మనెంట్లు ఇచ్చిన తర్వాతనే మేము ఉద్యోగాలకు వస్తాం. స్ట్రైక్ కాలాప్ అయితే ఇది గుర్తుపెట్టుకొని సార్, మీరు ఆర్ఎం గారు తప్పుడు సమాచారం ఇవ్వకండి మీడియాకి. ప్రజల ముందు మీరు ఏం మాట్లాడుకున్నా పర్వాలేదు, మీ ఇష్టము, కానీ ప్రజల ముందు ప్రజా రవాణాను కించపరిచే విధంగా మాట్లాడకండి. మీరు చేసే సర్వీస్ ఏదో కరెక్ట్గా లెక్కలతో చూపించండి. వాళ్ళు ఎన్ని బస్సులు నడిపారో, అన్ని బస్సులకు ఎంత సంపాదించారో ఆ లెక్కలు ఖచ్చితంగా చేసి చూపించాల్సిందే. మేము ప్రజలకు చూపిస్తాం మీడియా ద్వారా. ఎంత వస్తుందో దయచేసి మీరు తప్పుడు సమాచారం ఇచ్చి కార్మికులు భయభ్రాంతులకు గురి చేయొద్దు. ప్రజలను మాత్రం మభ్యపెట్టి మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, కానీ ప్రజలు ఇవాళ అనుకుంటారు ఎక్కడ బస్ స్టాండ్లో చూసినా కానీ ఏమనుకుంటారు, ఈ లాస్ అంతా ఎవరు చేస్తారు, రేపు మన మీద పడదా, రేపు రేట్లు పెంచుతారు కావచ్చు, ఈ సమ్మె ఎక్కడికి పోతుందో ఏమో, ఎటు ప్రయాణాలు చక్కగా చేస్తలేమని. మీరు ప్రజల మనసులు ఎప్పుడు కూడా మీరు దోసుకుంటే మేము దోసుకుంటాం కార్మికులం. వాళ్ళ మధ్య ఉండి వాళ్ళకి సరైన సర్వీస్ అందిస్తాం. కాబట్టి ప్రజల మనసులో మేము ఇవాళ మీరు కాదు, ఈ ప్రభుత్వాలు కాదు, మీ యజమాన్యాలు కావు, మేము ముందుండి నడిపించేటోళ్ళం. మాతో నచ్చేటువంటి మా ఆస్తులు ఇవాళ కొల్లగొడుతూ ఉంటాం. మేము ఊకుంటామా? మీ జేబీఎం బస్సులు గవర్నమెంట్ కొనిస్తే మనం సర్వీస్ చేయాలి. అవిటికి ఎందుకు మీరు ఏమి పడతలేరు? ఎక్కడికక్కడ డిపోలు కొల్లగొట్టుకుంటూ పోతున్నారు. దాన్ని ఇలా మేము కావాలని ముందు వాటి నడుస్తున్నాం. దయచేసి మీరు ఇంకోసారి తప్పుడు సమాచారం మీడియా ద్వారా ఇవ్వకండి. ప్రజల నుంచి దూరం కాకండి, మా నుంచి దూరం కాకండి. దయచేసి సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.